మార్గదర్శిపై వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండవల్లి ద్వారా ఏపించిన పిటిషన్ డిస్మిస్ అయింది. సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న వేళ ఈనాడులో అవినీతి కథలు మొత్తం బయట పెట్టారు. రాజశేఖర రెడ్డి ఎలా అవినీతి చేస్తున్నాడు, ఎలా దోచుకుంటున్నాడు, ప్రజల ఆస్తులు ఎలా లూటీ చేస్తున్నాడో ప్రతిరోజు రాజశేఖర రెడ్డి దోపిడీని ఎండగడుతూనే ఉన్నారు. ఈనాడు ఇలాగే మన ఎండగడతా ఉంటే అధిష్టానం ఇప్పుడే మన ముఖ్యమంత్రిగా దింపేస్తుందన్న భయంతో ఏదో ఈనాడు మీద బురద జల్లితే వాళ్ళు ఆ గోల్లో ఉంటారు, మన దోపిడీ మనం కొనసాగించవచ్చు అన్న ఉద్దేశంతో 2006లో ఉండవల్లి చేత కోర్టులో కేసు వేయించాడు. మార్గదర్శి ఫైనాన్స్ మీద ఆరోపణలు చేస్తూ కేసు వేయించాడు. ఒక్క డిపాజిటర్ కూడా ఆనాడు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు, బయటకు వచ్చి కేసు పెట్టాల. కాళ్ళు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, బతిమాలారు, బెదిరించారు. అయినా డిపాజిటర్లు బయటికి రాలా. ఆఖరికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి తల్లి గారు కూడా కేసు పెట్టడానికి ఒప్పుకోలే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తూ డిపాజిటర్లకి ఏ నెల కానేల వడ్డీలు చెల్లిస్తూ వారి విశ్వాసాన్ని చూరగొన్న మార్గదర్శి మీద బురద జల్లితే ఆ సమస్యల మీద ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, మనం చేసిన తప్పిదాలు గాల్లో కొట్టుకుపోతాయి, ఈనాడుని ఎవరు నమ్మరని అనుకున్నాడు రాజశేఖర రెడ్డి. లక్షల మంది చందాదారులు ఉన్న ఈనాడు కానీ, డిపాజిటర్లు ఉన్న మార్గదర్శి కానీ, వారిలో ఒక్కరు కూడా బయటకు వచ్చి రాజశేఖర రెడ్డికి కానీ ఉండవల్లికి కానీ మద్దతు తెలపల. అధిష్టానానికి కాంగ్రెస్ వ్యతిరేకి ఈనాడు అంటూ నూరిపోసి అందుకే మేము కేసులు వేస్తున్నామంటూ వాళ్ళను కూడా నమ్మించి మోసం చేసి ఆ కేసును కొనసాగించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అపర మేధావిలా ఫీల్ అయిపోతుంటాడు. ఆయన ఒక్క డిపాజిటర్ కూడా అనా పైసా కూడా లాస్ చేయని మార్గదర్శి మీద కేసు పెట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు దోచుకున్న వేల కోట్ల రూపాయల గురించి ఒక్క మాట మాట్లాడ్డాడు. క్విడ్ ప్రోకో కింద పెట్టిన 11 సిబిఐ కేసుల గురించి కానీ 7 ఈడీ కేసుల గురించి కానీ మాట్లాడ్డాడు. ఆ అవినీతి కనపడదు. సిబిఐ ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువే 42,000 కోట్ల రూపాయలు. దాని గురించి మాట్లాడ్డాడు. ఆ కేసుని 20 సంవత్సరాలు సాగదీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎవరు ఆర్థిక సహాయం చేస్తే సుప్రీంకోర్టు దాకా ఆ కేసు నడపగలిగాడు. ఆఖరికి ఏమైంది? ఈనాడు గ్రూపుల మీద కానీ, రామోజీరావు గారి మీద కానీ మచ్చ వేసే ప్రయత్నం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద వాళ్లే బురద జల్లుకున్నారు తప్ప ఆ సంస్థల మీద చిన్న మచ్చ కూడా వేయలేకపోయారు. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిని నమ్మిన అభిమానులకో పేటీఎం గాళ్లకో వాస్తవాలు తెలియడానికి 20 సంవత్సరాలు పట్టింది. నిబద్ధతతో వ్యాపారాలు చేసిన రామోజీరావు గారి మీద కక్ష సాధింపు చర్యలు ఆనాడు తండ్రి చేశాడు, ఈనాడు కొడుకు చేశాడు. పర్యవసానం ఏంటో వాళ్ళకి అర్థమైంది, స్పష్టంగా తెలిసింది. ఇవాళ ప్రజలు ఉండవల్లి అరుణ్ కుమార్ని ప్రశ్నిస్తుంది ఒకటే. 2,569 కోట్ల రూపాయలు డిపాజిటర్ల డబ్బును తిరిగిచ్చిన మార్గదర్శిని రామోజీరావు మీద నువ్వు చిమ్మిన విషం ఎలాంటిదో స్పష్టంగా అర్థమైంది ప్రజలకి. నీ అతి తెలివి మాటలతో కొంతమంది ప్రజల్ని తాత్కాలికంగా నమ్మించగలిగావేమో కానీ ఆఖరికి ఏమైంది? ఉండవల్లికి మిగిలింది దుఃఖం, ఆత్మకు మిగిలింది ఘోష, జగన్ రెడ్డికి మిగిలింది కోట్ల రూపాయల ఖర్చు. అయినా మీ అవినీతి, మీ దోపిడీ, మీ దుర్మార్గం, మీ హత్యాకాండలో ఈనాడు ఎప్పుడు ఆపలా వెలికి తీస్తానే ఉంది, బయట పెడతానే ఉంది, ప్రజలను అప్రమత్తం చేస్తానే ఉంది. అనేక మంది డిపాజిటర్లు, వేల మంది డిపాజిటర్లు మా డబ్బులు మేము వెనక్కి తీసుకో, మాకు వద్దు బాబు అన్న రామోజీరావు 2,569 కోట్ల రూపాయలని తిరిగి చెల్లించేశారు. సుమారుగా 5 కోట్ల రూపాయలు చిల్లర డిపాజిటర్లు ముందుకు రాకపోతే తీసుకోవడానికి వాటిని ఎస్క్రో ఖాతాలో వేశారు. నిన్న సుప్రీంకోర్టు అడిగింది కూడా అదే ఉండవల్లి అరుణ్ కుమార్ని. నువ్వెందుకు కేసు వేశావు, నీకేం సంబంధం, నువ్వు డిపాజిటర్వా చందాదారువా అంటూ ప్రశ్నిస్తే నీడు నమ్మినాడు. రాజశేఖర రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే మేధావి చేసిన ఈ ప్రయత్నం విఫలమవడంతో వాళ్ళ చెప్పుడు మాటలు విని అడ్డగోలుగా వ్యవహరించిన వ్యవస్థలో అధికారులు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ తప్పు చేయని రామోజీరావు సంస్థల మీద దాడులు చేసి, రైడులు చేసి, సిబ్బందిని కొట్టి ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింసించిన ఆ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? 13 సంవత్సరాలుగా విచారణకు కూడా హాజరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు? సుమారుగా 3,000కు పైగా వాయిదాలకు వెళ్ళని జగన్ రెడ్డిని ఎందుకు కోర్టు మెట్లు ఎక్కించలేకపోతున్నాయి? ఈ వ్యవస్థలో ఆనాటి 42,000 కోట్ల రూపాయల దోపిడీ, 2019 నుంచి 24 మధ్యలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల దోపిడీ, అక్రమాలు, దుర్మార్గాలు, లిక్కర్ స్కాములు, ఇసుక స్కాములు, మైనింగ్ స్కాములు, టీటీడీలో స్కాములు, భూ దోపిడీలు, హత్యలు, మారణకాండలు, ఇన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యవస్థలు పిలిచి విచారించి అరెస్ట్ చేయలేకపోతున్నాయి అన్నది ప్రజల ప్రశ్న.
ఏ తప్పు చేయని మార్గదర్శకం మీద కేసు పెట్టి 20 సంవత్సరాలు లాగిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ రెడ్డి విషయంలో ఎందుకు గమ్మున ఉంటున్నాడు? దోచుకున్న లక్షల వేల కోట్ల రూపాయలు కనపడటం లేదా? అడ్డగోలుగా దోచుకున్న రాజశేఖర రెడ్డిని కానీ, అధికారాన్ని అడ్డబెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని కానీ ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళ మీద కేసులు ఎందుకు వేయడంలా? నువ్వు ఈ 20 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడానికి ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ ఈనాడు సంస్థలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద పరువు నష్టం దావా వేస్తే కానీ రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులతో జతకట్టి ఇలాంటి అబద్ధపు కేసులు వేయరు అని ప్రజలు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. ఈనాడు గ్రూపులను కూడా ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు. చెట్ల కింద ప్యాలెస్ గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్లు చేస్తున్నాడు. అసెంబ్లీకి రావయ్యా సమాధానం చెప్తాను ఇప్పటికీ లోకేష్ గారు 3 సార్లు ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీకి రావడానికి నీకు భయం అయితే వేదిక ఖరారు చేయి, నేను వస్తా, మాట్లాడుకుందామన్నా రాడు. లోకేష్ గారి ప్రశ్నలకు జవాబు చెప్పలేక కప్పదాట్లతో పిల్లి కోతల కూస్తూ నీలి మీడియా ముందు కూర్చుని వంకర మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఏపీఎస్సీ డిఎస్సి ఒకటే అని అంటాడు. ఆ రెండు ఒకటే కదా అంటాడు. కనీసం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఏపీఎస్సీ అంటే ఏంటో తెలియదు, డిఎస్సి అంటే ఏంటో తెలియదు. ఎంతో పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించి 16,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తే ఆ ఉపాధ్యాయుల మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎస్సీ మూల్యాంకనంలో జరిగిన అవకతవకల మీద మాత్రం సమాధానం చెప్పడం, కోర్టు మొట్టికాయలు మొట్టినా సమాధానం చెప్పడం, సిబిఐ ఎంక్వైరీ అంటాడు. సిబిఐ ఏమన్నా భారత సిమెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థనా? మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ అంటాడు. వైఎస్ వివేకానంద రెడ్డి మీద జరుగుతున్న సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సహకరించడం లేదు? సమాధానం చెప్పడం. కోడికత్తి సీను ఎన్ఐఏ కేసు ఏమైంది, ఎందుకు సహకరించడం లేదు? సమాధానం చెప్పడం. తన మీద ఉన్న 7, 8 ఈడీ కేసులు 42,000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన ఈడీ సీజ్ చేసిన ఆస్తుల గురించి సమాధానం చెప్పడం. గుడ్డ కాల్చి మొఖాన్ని పడేస్తాడు. ఆకు ఒక్క తెలియదు. ప్యాలెస్ పిల్లి అద్దె మీటింగ్లు పెట్టుకుని అద్దె ప్రశ్న ముందు కూర్చోబెట్టుకుని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు గంటల తరబడి. ఆఖరి నేను తేల్చింది ఏంటంటే ఏపీఎస్సీ డిఎస్సి ఒకటే. అలా మాట్లాడే వ్యక్తి ముందు కూర్చోవడానికి ఎంత కిరాయి మంది అయినా కాస్త సోయి ఉండాలిగా. ఉండదు. లెక్క రావాలి, కూర్చోవాలి, భజన చేయాలి, వెళ్ళిపోవాలి. ట్విట్టర్లో ప్రశ్న వేస్తాడు, అసెంబ్లీకి రావయ్యా, అసెంబ్లీలో మాట్లాడదామంటే రాడు. మండలంలో అర్థం కాని భాషలో మాట్లాడుతూ కాసేపు అరుపులు కేకలతో గందరగోళం సృష్టించి పారిపోతారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా పనిచేసి ఒక్క డిఎస్సి నిర్వహించకుండా, ఒక్క ఉపాధ్యాయుని నియమించకుండా ఆ వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ కలిసి విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో స్పష్టంగా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. అయినా ఇవాళ ఇద్దరు అవాకులు చవాకులు. టీచర్ల బదిలీకి ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్న బొత్స సత్యనారాయణ, ఆనాడు 10th పేపర్ లీక్ అయితే నాడేటి చేత అధికారులు తప్పిదం అంటూ తప్పించుకున్న బొత్స సత్యనారాయణ వాళ్ళు ఏ తప్పు జరగకుండా పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే ప్రభుత్వాన్ని అవమానిస్తారు, ఆ ఉపాధ్యాయులను కూడా అవమానిస్తున్నారు. మీకు చదువులు చెప్పిన గురువుల్ని, మీకు లోకాన్ని చూపించిన గురువుల్ని, మీరు ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడ్డ గురువుల్ని నిందించడానికి, వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి, ఆ ఉపాధ్యాయుల గౌరవాన్ని తగ్గించడానికి మీకు మనసు ఎలా ఒప్పిందయ్యా దొంగల ముఠ అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్కు అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఏపీఎస్సీ డిఎస్సి 2 ఒకటే అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. ఏపీఎస్సీ అంటే ఏమిటో, డిఎస్సి అంటే ఏమిటో కూడా జగన్కు తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ 2 పరీక్షలను ఒకే గాడిన కట్టడం, ఒకటే అనుకోవడం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుందో వాటి విధి విధానాలు ఏమిటో కూడా అవగాహన లేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి నిర్వహించలేకపోయాడు. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోతున్నారంటూ చురకలంటించారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తున్నారంటూ ధ్వజమెత్తారు. డిఎస్సి, ఏపీఎస్సి మధ్య తేడా తెలియని జగన్కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా జగన్కు కౌంటర్ ఇచ్చారు. శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.